ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి. వినాయకుడు చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో ఈ విగ్రహాన్ని చూసి అలాగే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న బేబీ హెయిర్ అండ్ పైన కిరీటము, వెనకాల మనకు సన్ఫ్లవర్ డిజైన్ సర్కిల్ అయితే వచ్చింది. ఈ వినాయకుడి విగ్రహం ఫేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి వినాయకుడిని సేమ్ చిన్నప్పుడు చూస్తే ఎలా ఉన్నారో అలాగే అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ లైన్ మొత్తం చూడండి మన బాల గణపతి విగ్రహాలే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన పక్కన ఉన్న గణపతి వాళ్ళ డాడ్ థీమ్లో ఉంటే ఎట్లా ఉంటుందో సేమ్ అలా ఉంది. లైక్ ఎట్లా అంటే ఒరిజినల్ శివుడి రూపం ఎలా ఉంటుందో సేమ్ అట్లా ఉంది. ఆ రుద్రాక్ష మాల అయినా, పాము అయినా, పైన నెత్తిపైన గంగ అయినా కానీ ఆ సీక చుట్టుకోవడం, అండ్ ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ పైన చందమామ అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా అసలు రియలిస్టిక్గా వాళ్ళ డాడ్ లుక్లో అచ్చం మహాశివుడు ఎట్లా ఉంటాడో సేమ్ అలా గణపతి మనకి ఇక్కడ చూస్తున్నాం. అండ్ కిందికి చూస్తే నంది మొత్తం వేసి పడేస్తానలా ఉంది. నంది కూడా అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ ఇంకా క్యూట్ ఏంటంటే ఇక్కడ మన లింగం కూడా మన గణపతి ఎలా అయితే వాళ్ళ డాడ్ రూపంలో ఉన్నాడో సేమ్ మన ఎలుక కూడా ఒక చిన్న లింగాన్ని పట్టుకొని పూజ చేసుకుంటున్నట్టుంది. అసలు క్రేజ్ ఉంది, నాకైతే వేరే లెవెల్ నచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి. వినాయకుడిని ఎలుక అయితే ఎత్తుకొని ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ ఎలుకని చూడండి, ఎలుకకి కూడా 6 ప్యాక్ వచ్చింది. అండ్ ఎలుక కూడా చూడండి, ఎలుక మెడలో ఒక గోల్డెన్ ఆర్నమెంట్, ఆ గోల్డ్ ఆర్నమెంట్ కి ఫస్ట్ స్టెప్ లో రుద్రాక్ష మాల లాగా ఒక రుద్రాక్ష డిజైన్ అయితే వచ్చింది. సెకండ్ స్టెప్ లో చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ చైన్, దానికి ఒక శివలింగం కూడా వచ్చింది. ఈ విగ్రహం గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎన్నో ఇందులో ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ వినాయకుడికి వెనకాల చూడండి ఫ్రెండ్స్ సన్ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్ని కూడా బాల గణపతులే, చిన్న చిన్నగా ఉన్నాయి. చూడండి వినాయకుడు చిన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే చిన్నప్పుడు ఆడుకుంటుంటే మనం ఒక చిన్న బాబుని చూసి ఎలా ఉన్నారో ఇక్కడ మన వినాయకుడు కూడా అలాగే ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బేబీ ఎలిఫెంట్, ఇది ఇక్కడ చిన్న ఏనుగు ఆడుకుంటూ కూర్చుంటే దానిపైన వినాయకుడు కూర్చుంటే ఉన్నట్లున్నారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి. ఈ వినాయకుడు ఒక సోఫా పైన కూర్చొని ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్ వినాయకుడికి కుడివైపు ఒక ఏనుగు తల కూడా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వినాయక విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ వెనకాల భారీ సెట్టింగ్ తో ఉన్న ఒక డిజైన్ అయితే వచ్చింది. డమరుకాలు ఉన్నాయి ఫస్ట్ స్టెప్ లో. అండ్ సెకండ్ స్టెప్ లో చూడండి ఫ్రెండ్స్ త్రిశూలాలతో కూడిన ఒక పెద్ద డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కిరీటం పైన చూడండి అక్కడ ఒక ఆవు తల, ఆవు పైన ఒక సర్పం, దాని చుట్టూ ఒక త్రిశూలం డిజైన్ కూడా వచ్చింది. ఫ్రెండ్స్ ఈ వినాయక విగ్రహాన్ని చూస్తే నాకు సేమ్ మన ధూల్పేట్ స్టైల్ వినాయక విగ్రహం లాగే అనిపిస్తుంది.